నమస్కారం. డాక్టర్ ఆనంద్ తిరుపతి, జనరల్ ఫిజిషియన్, డయాబెటాలజిస్ట్, రాఘవి హాస్పిటల్స్. ఈరోజు మనము హైపర్ టెన్షన్, బీపీ గురించి డిస్కస్ చేసుకుందాం. అసలు ఏంది హైపర్ టెన్షన్, బీపీ అంటే ఏందనేది తెలుసుకుందాం ఈరోజు. సో, నార్మల్ బీపీ అనేది కామన్‌గా అడల్ట్ పేషెంట్స్‌లో నార్మల్ బీపీ ఎంతుండాలి? నార్మల్ బీపీ ఏంటంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ మనం బీపీ రాసినప్పుడు 120/80 అని రాస్తాం. 120 పైన, కింద 80 అని రాస్తాం. సో, 120 పైన ఉండే 120 ఏందంటే సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అనమాట. సో, సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటే ఏందంటే హార్ట్ పంప్ చేసే ప్రెషర్ అన్నమాట అది. డైరెక్ట్ ప్రెషర్. కింద ఉండే 80 ఏందంటే కింద నుంచి మన వెసెల్స్, లెగ్స్ నుంచి, మన ట్రంక్ నుంచి వచ్చే వెసెల్స్ నుంచి వచ్చే ప్రెషర్ అది. అక్కడి నుంచి రివర్స్‌లో బ్లడ్ వచ్చే ప్రెషర్ అనమాట. ఇవి నార్మల్‌గా ఎంత ఉండాలంటే 100 నుంచి 120 పైన సిస్టోలిక్, 60 నుంచి 80 కింద డయాస్టోలిక్. సో, 120/80 కంటే లెస్ దెన్ 120/80 ఉండాలి మీకు ఎప్పుడు చెక్ చేసుకున్నా సరే. మార్నింగ్, నైట్, ఈవినింగ్ ఏ టైంలో చెక్ చేసుకున్నా సరే 120/80 కంటే తక్కువ ఉండాలి మీ బీపీ అనేది. ఎప్పుడైతే మీ బీపీ అనేది 120/80 కంటే పెరుగుతుంది అంటే మీకు ఆ రిస్క్ ఉంటది. హైపర్ టెన్షన్, బీపీ పెరుగుతుంది, బీపీ వస్తుంది అనే రిస్క్ అనేది మీకుంటదనమాట. సో, ఇదేందంటే హైపర్‌టెన్సివ్ సొసైటీ, ఇంటర్నేషనల్ హైపర్‌టెన్సివ్ సొసైటీ, అమెరికన్ హార్ట్ సొసైటీ వీళ్ళందరూ ఏం చేశారంటే, ఈ బీపీ లెవెల్స్‌కి కూడా వాళ్ళేం చేశారంటే స్టేజెస్ లాగా పెట్టారనమాట. సో, ఎప్పుడైతే నీ బీపీ 120-129 ఉందో, అది ఎలివేటెడ్ హైపర్‌టెన్షన్ లాగా పెట్టారు. అంటే దే ఆర్ ఇన్ ద రిస్క్. వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంది ఫ్యూచర్‌లో. 130-139 మధ్యలో ఉందంటే, అది స్టేజ్ 1 హైపర్‌టెన్షన్. వాళ్ళకొచ్చేస్తది కంపల్సరీగా 130-139. నెక్స్ట్ మోర్ దెన్ 140 ఉందంటే దే కాల్డ్ అస్ హైపర్‌టెన్సివ్. స్టేజ్ 2 హైపర్‌టెన్షన్ లేకుంటే బీపీ పేషెంట్స్ అన్నమాట. ఎప్పుడైతే మీ బీపీ లెవెల్స్ 140/90 కంటే ఎక్కువ ఉంటే, మీరు హైపర్‌టెన్సివ్ పేషెంట్స్ లాగా మారిపోతారనమాట. సో, ఈ హైపర్ టెన్షన్ అనేది ఎందుకొస్తది? ఏంటి రీజన్స్ అనుకుంటే, బీపీ అనేది కామన్‌గా మనకి ఒకటి జెనెటికల్లీ వస్తా ఉంటది. హెరిడిటరీ. మన పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ ఎవరికైనా ఉంటే జెనెటికల్‌గా మనకు వచ్చే ఛాన్స్ ఉంటది. లేదంటే ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ చేంజెస్, మన లైఫ్ స్టైల్ చేంజెస్ అవుతున్నాయి. కొంతమంది ఎక్కువగా సాల్ట్ ఫుడ్స్ తీసుకుంటారు. బయట జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటారు. అట్లాంటి వాళ్ళకి గూడా బీపీ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఒకవేళ నీకు హెరిడిటరీ ఉంది, జెనెటికల్లీ వస్తుంది అంటే, అది మోర్ దెన్ 50, 60 ఇయర్స్ తర్వాత నీకు బీపీ వస్తది. కానీ ఈ మధ్య ఏందంటే కొంతమందికి తక్కువ ఏజ్ 20 ఇయర్స్, 30 ఇయర్స్, 40 ఇయర్స్ వాళ్ళకే బీపీ స్టార్ట్ అవుతా ఉంది. అది ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, పొల్యూషన్ వల్ల గావచ్చు, లేకుంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అవ్వడం వల్ల గావచ్చు, లేకుంటే స్ట్రెస్ రిలేటెడ్ జాబ్స్ చేయడం వల్ల గావచ్చు, ఇలాంటి వాటి వల్ల కూడా హైపర్ టెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఎర్లీ ఏజ్‌లో వాళ్ళకి. సో, నాకు బీపీ వచ్చింది, మనకి బీపీ వచ్చిందని ఎలా తెలుసుకోవాలి? ఏమేం సింప్టమ్స్ ఉంటాయి? సో, ఎప్పుడైతే బ్లడ్ ప్రెషర్ అనేది మోర్ దెన్ 140 కంటే ఎక్కువ పెరుగుతుందో, అప్పుడు మన బ్లడ్ వెసెల్స్ అన్నీ గూడా ఏమంటారంటే డైలటేషన్ అనమాట. లావుగా అయిపోతా ఉంటాయి. సో, అలా అయినప్పుడు ఏందంటే ఫస్ట్ హెడేక్ వస్తా ఉంటది మీకు. చాలా ఇంతవరకు ఎప్పుడు మన లైఫ్‌లో అట్లాంటి హెడేక్ మనకు రాలేదు అన్నట్టుగా మనకు అనిపిస్తా ఉంటది. చాలా హై హెడేక్ వస్తా ఉంటది. దానివల్ల గిడ్డీనెస్ అవుతా ఉంటది. కళ్ళు తిరగడము, లేకుంటే మెడల నొప్పి రావడము, చేతులు, కాళ్ళు తిమ్మిరిలా రావడము, లేకుంటే చెమటలు ఎక్కువ పట్టేయడము, ఇలాంటివన్నీ జరుగుతా ఉంటాయి. ఎప్పుడైతే మీకు ఇలాంటివి జరిగినప్పుడు మీరు వెంటనే బీపీ చెక్ చేసుకుంటే, మీకు కంపల్సరీగా బీపీ 140 కంటే ఎక్కువ ఉంటది. 160, 170 అట్లా ఉంది అంటే, కంపల్సరీగా మీరు హైపర్‌టెన్సివ్ మెడికేషన్స్ వాడాల్సి ఉంటది. వెంటనే దగ్గరలో ఉన్న డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటదనమాట. సో, ఇది ఇలా తెలుస్తది. ఇది కాకుండా ఇంకా మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే, కొన్ని రెగ్యులర్ బ్లడ్ టెస్ట్‌లు, రెగ్యులర్ యూరిన్ టెస్ట్‌లు, లేకుంటే మనకు మెయిన్‌గా ఏందంటే ఒక ఈసీజీ ఉంటదనమాట. సో, ఈసీజీలో ఏందంటే మనకు హార్ట్‌లో ఏమన్నా చేంజెస్ ఉంటే ఈసీజీలో మనకు వెంటనే తెలిసిపోతది. ఒకవేళ ఒక పర్సన్ ఉన్నాడు, అతనికి బీపీ ఒక 6 మంత్స్ నుంచి, 1 ఇయర్ నుంచి ఎక్కువొస్తుంది. 140 కంటే ఎక్కువొస్తుంది. 150, 160 అట్లా వస్తుంది. కానీ అతనికొచ్చిన హెడేక్ అతను ఎక్కువ లైట్ తీసుకున్నాడు, సరిపోయిందనుకున్నాడు. కానీ ఏదో ఒక టైంలో ఎక్కువ హెడేకొచ్చి హాస్పిటల్‌కొచ్చినప్పుడు ఒక ఈసీజీ చూస్తే మనకు తెలిసిపోతది. ఈసీజీలో ఏమన్నా చేంజెస్ ఉన్నాయా? హార్ట్‌లో ఏమన్నా చేంజెస్ వస్తున్నాయా? అంటే మనకెప్పుడైతే బీపీ పెరుగుతదో అప్పుడు హార్ట్‌లో గూడా చేంజెస్ అనేది స్టార్ట్ అవుతాయన్నమాట. సో, అలా ఈసీజీ తెలిసి చూసినప్పుడు మనకు ఈసీజీలో ఒకవేళ చేంజెస్ ఉంటే కన్ఫర్మ్ హైపర్‌టెన్సివ్ అని జెప్పేసి అతనికి కొన్ని మెడికేషన్ స్టార్ట్ జేయాల్సుంటదనమాట. సో, ఇలా మనం బీపీ ఉన్నవాళ్ళు, బీపీ వస్తుంది అనుకునే వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సుంటది. ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి అనుకుంటే, ఫస్ట్ థింగ్ ఏందంటే సాల్ట్ తగ్గించుకోవాలి. మన డైట్‌లో
ఎప్పుడైనా సరే కొంతమంది ఎక్కువ బయట జంక్ ఫుడ్స్ తింటా ఉంటారు. అక్కడ ఏ సాల్ట్ అయినా యూజ్ చేయొచ్చు. కొంతమంది పింక్ సాల్ట్ యూజ్ చేస్తారు. కొంతమంది వైట్ సాల్ట్ యూజ్ చేస్తారు. కొంతమంది ఐడల్ సాల్ట్ యూజ్ చేస్తారు. అట్లాంటి ఏ సాల్ట్ అయినా సరే చాలా తక్కువ సాల్ట్ ఇంటేక్ తీసుకోవాల్సి ఉంటది. ఇంకొకటేందంటే స్ట్రెస్. ఎప్పుడైనా సరే స్ట్రెస్ రిలేటెడ్ జాబ్స్, స్ట్రెస్ ఎక్కువ అవుతా ఉంటారు. కొంతమంది టెన్షన్స్ ఎక్కువ పడతా ఉంటారు. ఇవన్నీ తగ్గించుకుంటా ఉండాలి. ఇంకోటేందంటే స్లీప్. కంపల్సరీ 7-8 అవర్స్ ఆఫ్ స్లీప్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఎవరైతే ల్యాక్ ఆఫ్ స్లీప్ అంటారనమాట. తక్కువ స్లీప్ నిద్ర ఎవరికి ఉంటదో వాళ్ళకి కూడా బీపీ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇంకోటేందంటే బయట జంక్ ఫుడ్స్ తినడము. వీటి వల్ల కూడా ఎక్కువ బీపీ పెరిగే ఛాన్సెస్ ఉంటదనమాట. సో, ఒకవేళ గనుక మీకు బీపీ ఉంది అంటే వెంటనే ఒక డాక్టర్‌ని కన్సల్ట్ అవుతే అవసరమైన మెడికేషన్స్ ఇచ్చేసి మీరు బీపీని కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. థాంక్ యూ.